Hello, my dear students. Today I would like to continue our concept, that is optical fiber. In our previous class, we have discussed that what is optical fiber, based on which principle the optical fibers are working. Okay. So optical fiber it is a thin cylindrical shaped dielectric మెటీరియల్ విచ్ ఈస్ మేడ్ విత్ ఏ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. ఒక గ్లాస్తో కానీ లేదా ప్లాస్టిక్తో కానీ తయారు చేసిన ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న మెటీరియల్ని మనం ఏమంటున్నాం అంటే ఆప్టికల్ ఫైబర్స్ అంటున్నాం. జనరల్గా మీరు అక్కడ పిక్చర్స్లో చూస్తున్నారు, డయాగ్రామ్లో చూస్తున్నట్లయితే సో కేబుల్ వైర్స్ ఉంటాయి కదండి, ఆ కేబుల్ వైర్స్ అనేవి మనం ఆప్టికల్ ఫైబర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెయిన్ పార్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆప్టికల్ ఫైబర్ ఆర్ త్రీ పార్ట్స్ ఉంటాయి. ఆ త్రీ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇన్నర్ మోస్ట్ రీజియన్ ఉంటుంది. ఆ ఇన్నర్ మోస్ట్ రీజియన్నే మనం ఏమంటుంటే కోర్ అంటాం. సో ఈ కోర్నే ఇంకా వేవ్ గైడెడ్ రీజియన్ అంటాం, ఎందుకంటే లైట్ అనేది దానిలోంచి ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని చుట్టూ ఉన్న రీజియన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటుంటే క్లాడింగ్ అంటాం. సో క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కోర్ కన్నా తక్కువగా ఉంటుంది. దాని చుట్టూ మనకి స్ట్రెంథన్ చేయడానికి కోసం డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వాటిని అవుటర్ జాకెట్ అని, బఫర్ అని, షీత్ అని ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో వీటిని ఏమంటామంటే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఈ కోర్ క్లాడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేబుల్స్ని ల్యాండ్స్ దట్ మీన్స్ గ్రౌండ్లో ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇన్స్టాల్ చేసినప్పుడు మాయిశ్చర్ అది అవడం వల్ల ఈ ఫైబర్ అనేది పాడవకుండా, కోర్ క్లాడింగ్ మీడియం అనేది పాడవకుండా సో ఈ రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే మెకానికల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఒక ఆప్టికల్ ఫైబర్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపించాలి అంటే అక్కడ జరగాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సపోజ్ మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెప్పుకునే ముందు ఫస్ట్ మనం ఆ, ఈ యొక్క టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవి ఏంటి అనేది చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది core should be greater than the refractive index of the cladding. That means n1 is greater than n2. Refractive index అనేది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. ఒక లైట్ అనేది ఒక మీడియంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్పీడ్ అండ్ డైరెక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాయా తగ్గించుకుంటున్నాయా అన్నది తెలియజేసేదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కోర్కి ఎక్కువగా ఉండాలి, క్లాడింగ్కి తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సైన్ థీటా సి ఈక్వల్స్ టు n2/n1 అన్న అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి. జస్ట్ ఒకసారి నేను రీకాల్ చేస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ మనం టూ మీడియం తీసుకున్నాం, వాటిని మీడియా అన్నాం. ఒకటి కోరు రెండోది క్లాడింగ్. సో ఇప్పుడు మనం ఒక రేని ఇన్సిడెంట్ చేసాం. ఆ యాంగిల్ ఏమనుకున్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అనుకున్నాం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చినప్పుడు లైట్ అనేది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది, దాన్నే మనం రిఫ్రాక్షన్ అన్నాం. అందుకే ఆ యాంగిల్ మనం ఇక్కడ ఆర్గా తీసుకోవడం అనేది జరిగింది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో అంటే అప్పుడు మనకి ఇన్సిడెంట్ రే కన్నా రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంది. ఫర్దర్ యూ హ్యావ్ చేంజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని చేంజ్ చేస్తాం. చేంజ్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే రే అనేది రిఫ్రాక్ట్ అయిన రే అనేది ఎలాంగ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ది కోర్ అండ్ క్లాడింగ్. అంటే కోరు ఈ క్లాడింగ్ రెండు ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అంటే బౌండరీ అనమాట. ఇంటర్ఫేస్ అంటే ఆ డైరెక్షన్లో వెళ్ళడం జరిగింది. ఆ పర్టికులర్ యాంగిల్నే మనం ఏమంటే at which angle of incidence the refracted ray is grazes the along the interface of the core and cladding medium. దాన్నే మనం ఏమంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్గా చెప్పుకోవడం జరిగింది. క్రిటికల్ యాంగిల్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అని అడుగుతారు, మనకి 90 డిగ్రీస్ అండి. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అంటే ఇంకా పెంచాం. మనం ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ మనం ఇంకా పెంచాం. పెంచినప్పుడు ఏమైందంటే రే అనేది ఒక ఇంటర్ఫేస్ కాడి నుంచి ఇలా మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అలా జరగడాన్ని మనం ఏమంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా చెప్పుకున్నాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం అంటే షైనింగ్ ఆఫ్ డైమండ్. డైమండ్ అనేది షైనింగ్గా ఉండడం కానీ, మెరేజెస్ ఎండమావులు ఫామ్ అవ్వడం కానీ రీజన్ ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే జరుగుతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టుడేస్ క్లాస్లో ఎంటర్ అయినట్లయితే సో ఇవాళ కాన్సెప్ట్ మనకి ఏంటంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ ఆల్సో ద యాక్సెప్టెన్స్ కోన్. మరి యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్ట్ చేస్తుంది, ఏంటి యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ యాక్సెప్టెన్స్ కోన్. దేన్ని యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటారు, దేన్ని యాక్సెప్టెన్స్ కోన్ అంటారు అంటే సో జనరల్గా మనం లైట్ని ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్స్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ తీసుకుందాం. ఓకే, అబౌవ్ దట్ దిస్ ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అంటే సైడ్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉందనుకోండి.
ఇది ఆప్టికల్ ఫైబర్. ఈ ఆప్టికల్ ఫైబర్లో మనం మధ్యలోంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. దాన్ని ఏమన్నా అంటే మనం దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైబర్ యాక్సిస్. ద యాక్సిస్ పాసింగ్ టు ది సెంటర్ ఆఫ్ ది కోర్ మీడియం ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైబర్ యాక్సిస్. ఓకే, ఇది ఏమవుతుందంటే మీడియము క్లాడింగ్ అవుతుంది. ఇది సరౌండింగ్ అనమాట. 2 డైమెన్షన్లో మనకి ఇలా కనిపిస్తుంది, 3 డైమెన్షన్లో అయితే రౌండ్ చేసినట్టు అనమాట. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎండ్ ఏదైతే ఉందో మనం ఎక్కడైతే లైట్ని లాంచ్ చేస్తున్నామో, సో ఇక్కడ మనం లైట్ని లాంచ్ చేస్తున్నాం. సో ఆ ఎండ్నే మనం ఏంటంటే లాంచింగ్ ఎండ్గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ లాంచింగ్ ఎండ్తో మనం లాంచింగ్ ఎండ్ దగ్గర ఒక రేని మనం ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఎంత యాంగిల్తో మనం ఇన్సిడెంట్ చేస్తే రే అనేది ఓకే సక్సెస్ఫుల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే నేను ఇది ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే అనేది నేను పేరు ఏం పెట్టుకున్నానంటే ఏఓ అనేది ఇన్సిడెంట్ రే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఏమైంది అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు ఏమవుద్ది అనుకున్నాం మనం, యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు అది చేసే యాంగిల్ ఫైబర్ యాక్సిస్తో చేసే యాంగిల్ నేను ఏమనుకున్నా అంటే తీటా నాట్ అనుకున్నాను. సో ఈ తీటా నాట్నే మనం ఏంటంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటాం. యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద, దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామంటే ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ ద ఎండ్ ఫేస్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఫైబర్. ఓకే, ఒక ఎండ్ దగ్గరన మనం లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు ఎంత మ్యాక్సిమం యాంగిల్తో మనం ఇన్సిడెంట్ చేస్తే ద లైట్ రే కెన్ బి ప్రాపగేట్ ఇన్ ద ఆప్టికల్ ఫైబర్, ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్లోకి వెళ్తుందో దాన్నే మనం యాక్సెప్టెన్స్ యాంగిల్గా చెప్పుకున్నాం. అంటే ఇంత యాంగిల్తో మనం లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమనుకుందాం అంటే తీటా 1 అనుకున్నాం. ఇప్పుడు ఇదేమో ఎయిర్, దిస్ ఈజ్ ఎయిర్, ఇది మధ్యలో ఉన్నది కోరు, ఈ పైన కింద ఉన్నది క్లాడింగ్. సో ఒక మీడియంలోంచి ఇంకొక మీడియంలోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ అనేది ఈక్వల్స్ టు ద, ఇక్కడ తీటా 1 అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఈక్వల్స్ టు ద క్రిటికల్ యాంగిల్ అయితే రే అనేది డెఫినెట్గా ఏం చేస్తుందంటే ఎలాంగ్ ద ఇంటర్ఫేస్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే యాంగిల్, సో ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది ఏమవుతుందంటే 90 మైనస్ తీటా 1 అవుతుంది. 90 మైనస్ తీటా 1. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. రే అనేది ఏం జరగాలి మనకి, డెఫినెట్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో పార్టిసిపేట్ చేసి, సో ఈ విధంగా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ఎండ్ నుంచి అది బయటికి మనకి అలా వచ్చినట్లయితేనే మనకి ఆప్టికల్ ఫైబర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. మనం పంపించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లాడింగ్లోకి వెళ్లకుండా, అంటే క్లాడింగ్లో అంటే ఈ రీజియన్లోకి వెళ్లకుండా, ఈ పైన కింద ఉన్న రీజియన్స్లోకి వెళ్లకుండా, సో ఓన్లీ మధ్యలో మాత్రమే వెళ్తే దాన్ని ఏమంటామంటే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిందనేసి చెప్తామన్నమాట. అది యాక్సెప్టెన్స్ యాంగిల్. యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which at the end face of an optical fiber for which the ray can be propagate in optical fiber. ఈ ఆప్టికల్ ఫైబర్లో ఆ రే అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ వెళ్ళడానికి మనం ఎంత యాంగిల్తో మనం లాంచ్ చేస్తున్నామో ఆ లాంచింగ్ ఎండ్ దగ్గర ఉన్న యాంగిల్ని మనం ఏమన్నా అంటే ఆప్టికల్ యాక్సెప్టెన్స్ యాంగిల్గా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ యాంగిల్తో, ఓకే, ఈ రే ఏదైతే ఉందో ఏవో అనే ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో ఈ రేని కనుక మనం రొటేట్ చేసినట్లయితే ఆ ఫైబర్ యాక్సిస్ చుట్టూ, సో ఈ విధంగా మనకు వస్తుంది. ఆ విధంగా వస్తే దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఒక కోన్ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, కోన్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మీకు తెలుసు కదా. సో ఇది యాక్సెప్టెన్స్ కోన్. అందుకే మనం యాక్సెప్టెన్స్ యాంగిల్ ఇంకో రకంగా ఏం డిఫైన్ చేస్తామంటే హాఫ్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీస్తూ ఉంటామంటే ఇది, ఓకే, యాక్సెప్టెన్స్ కోన్ యొక్క, ఓకే, ఏ కోన్ అప్టైన్ బై రొటేటింగ్ ఏ రే at the end face of the optical fiber around the fiber axis with acceptance angle is known as acceptance cone. దట్ మీన్స్ ఒక ఈ యాక్సెప్టెన్స్ యాంగిల్తో మనం దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నాం, ఈ రేని ఇలా రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేస్తుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, కోన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన కోన్ ఏదైతే ఉందో ఆ కోన్ యొక్క హాఫ్ యాంగిల్నే మనం యాక్సెప్టెన్స్ యాంగిల్గా చెప్పచ్చు. అలా వచ్చిందాన్నేమో మనం యాక్సెప్టెన్స్ కోన్గా చెప్పుకోవచ్చు. సారీ, దిస్ ఈజ్ యాక్సెప్టెన్స్ కోన్.
ఓకే. ఇంక ఇక్కడ డెరివేషన్ పార్ట్‌కి వద్దాం. డెరివేషన్‌కి వచ్చినట్లయితే యాక్సెప్టెన్స్ కోణం. సో ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ అనేది ఎన్ని చోట్ల జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ బి అనే పాయింట్ దగ్గర కూడా రిఫ్రాక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ ఓ అనేది ఒక పాయింట్, నెక్స్ట్ బి అనేది ఒక పాయింట్. మనకి యాక్చువల్లీ స్నెల్స్ లా ప్రకారం ఏంటంటే రెండు మీడియంస్ తీసుకున్నట్లయితే మీడియంస్ అనకూడదు, వాటిని ఏమంటాం అంటే మీడియా అంటాం. ఎన్ వన్ సైన్ ఐ ఈక్వల్స్ టు ఎన్ టూ సైన్ ఆర్. రెండు మీడియంలు ఏమన్నా తీసుకున్నట్లయితే n1 sin I equals to n2 sin R. I means angle of incidence, R means angle of refraction. Now we can apply this rule at the point of O. O దగ్గర కనుక మనం అప్లై చేసినట్లయితే ఓకే, we have to apply Snell's law at point ఓ. ఓ దగ్గర అప్లై చేస్తే ఫస్ట్ ఈ మీడియం ఎయిర్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేను ఎన్ నాట్ అనుకుంటున్నాను. ఎక్కడికి ఎంటర్ అవుతుంది ఇక్కడ సెకండ్ మీడియం అనేది ఇక్కడ ఎన్ వన్ అవుతుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత థీటా నాట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత థీటా వన్ కాబట్టి సో ఫస్ట్ మీడియం అనేది ఎన్ నాట్ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి సైన్ థీటా నాట్ ఈక్వల్స్ టు ఎన్ టూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి ఎన్ వన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంతంటే ఇక్కడ థీటా వన్తో అది రిఫ్రాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ థీటా వన్. దట్ ఎంప్లాయీస్ సైన్ థీటా నాట్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే సైన్ థీటా నాట్ ఈక్వల్స్ టు ఎన్ వన్ బై ఎన్ నాట్ ఇంటూ సైన్ థీటా వన్గా రాసుకోవచ్చు. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. నెక్స్ట్ we can apply the Snell's law at the point. We can apply Snell's law at point B. పాయింట్ బి అనేది ఏంటి, ఇంటర్ఫేస్ ఆఫ్ ది సో ఇదనమాట. ఇక్కడ ఇది ఉంది కదండి, సో ఇది ఈ బి అనేది ఏంటి ఇంటర్ఫేస్ ఆఫ్ ది కోర్ అండ్ క్లాడింగ్ మీడియం. కోర్ మీడియంకి క్లాడింగ్ మీడియంకి రెండిట్లకి అది ఇంటర్ఫేస్ అనమాట. సో అక్కడ మనం చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎంత అయింది అంటే అక్కడ ఉన్న మీడియంస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, అక్కడ ఫస్ట్ మీడియం ఏమవుతుందంటే మనకి కోర్ మీడియం కాబట్టి ఎన్ వన్ అండ్ సైన్ ఆఫ్ ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది అంటే 90 మైనస్ థీటా వన్, 90 మైనస్ థీటా వన్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది. ఇందులోకి ఎంటర్ అవ్వచ్చు అంటే సెకండ్ మీడియం అనేది అక్కడ క్లాడింగ్ కాబట్టి ఎన్ టూ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే మనకి అట్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. దట్ ఎంప్లాయీస్ ఎన్ వన్ సైన్ 90 మైనస్ థీటా వన్, సైన్ 90 మైనస్ థీటా అనేది కాస్ థీటా అవుతుంది. కాస్ థీటా వన్ ఈక్వల్స్ టు ఓకే ఎన్ టూ ఇంటూ సైన్ 91, సైన్ 91 కాబట్టి సో దాని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ టూగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డెరివేషన్ కంప్లీట్ చేద్దాం. దట్ ఎంప్లాయీస్ cos theta 1 ఈక్వల్స్ టు ఎన్ టూ బై ఎన్ వన్ రాసుకోవచ్చు. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు మనకి జనరల్గా ఫార్ములా ఏంటంటే సైన్ థీటా వన్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే జనరల్గా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం రాయొచ్చు అంటే దట్ ఎంప్లాయీస్ మనకి పైన కాస్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దట్ ఎంప్లాయీస్ కాస్ థీటా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇదంతా కూడా మనకి రఫ్, మనకి డైరెక్ట్గా ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు, కానీ మనకి ఐడియా ఉందా లేదా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో థీటా వన్ కాబట్టి ఇక్కడ 1 వేసుకున్నాను, థీటా వన్. దట్ మీన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వన్. దట్ ఎంప్లాయీస్ సెకండ్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే సెకండ్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ లైక్ cos theta 1. Cos theta 1 means cos sin theta 1. ఓకే, ఇక్కడ sin theta 1 కూడా రాసుకోవచ్చు. అలానే sin theta 1 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ theta 1. ఓకే, ఫ్రమ్ దిస్ ఇక్కడ కాస్ థీటా వన్ రాసుకున్నాం, దాని బదులు సైన్ రాసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. దట్ ఎంప్లాయీస్ సైన్ థీటా వన్ ఈక్వల్స్ టు అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వన్ అంటే ఎన్ టూ బై ఎన్ వన్ హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు సైన్ థీటా వన్ ఈక్వల్స్ టు అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎన్ టూ స్క్వేర్ బై ఎన్ వన్ స్క్వేర్.
Okay, next that implies sin theta 1 equals to ఓకే ఎల్సిఎం తీసినట్లయితే ఎన్ వన్ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది ఎన్ వన్ స్క్వేర్ మైనస్ ఎన్ టూ స్క్వేర్. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 3. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఇక్కడ ఏముంది, సైన్ థీటా నాట్ ఉంది. దట్ మీన్స్ రాసుకున్నట్లయితే ఓకే సైన్ థీటా నాట్ ఈక్వల్స్ టు ఎన్ వన్ బై ఎన్ నాట్ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి సైన్ థీటా వన్ ఉంది. సైన్ థీటా వన్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని రాసుకుందాం. దీన్ని కనుక రాసుకున్నట్లయితే ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ వన్ స్క్వేర్ మైనస్ ఎన్ టూ స్క్వేర్ బై ఇక్కడ ఎన్ వన్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎన్ వన్. నౌ యూ కెన్ క్యాన్సిల్ ఎన్ వన్ దట్ ఎంప్లాయీస్ ఏమవుతుంది అంటే సైన్ థీటా నాట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ వన్ స్క్వేర్ మైనస్ ఎన్ టూ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ నాట్. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ కావాలి కాబట్టి థీటా నాట్ అటు సైడ్ ఉంచుకుంటే సైన్ ఇటు సైడ్ తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ వన్ స్క్వేర్ మైనస్ ఎన్ టూ స్క్వేర్ బై ఎన్ నాట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద యాక్సెప్టెన్స్ యాంగిల్. సో ఇక్కడ ఎన్ వన్ ఎన్ టూ అండ్ ఎన్ నాట్ అనేవి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ఎన్ నాట్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్, ఎన్ వన్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అండ్ ఎన్ టూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది క్లాడింగ్. సో థీటా నాట్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎన్ వన్ స్క్వేర్ మైనస్ ఎన్ టూ స్క్వేర్. So in our next class we are going to be discuss about the numerical aperture and also the fractional change. Okay, if you have any doubts please leave them in the comment box. Thank you for listening here.